సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, పరకాయ ప్రవేశం అంటుంటారు. అంటే సాధారణంగా ఇది వాడుతుంటారు, పరకాయ ప్రవేశం చేసినట్టుంది అని చెప్పి ఇట్లా క్యాజువల్గా మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఏంటి పరకాయ ప్రవేశం అంటే? అంటే ఒకరి లోపలికి ఇంకొకరు ప్రవేశించడమా? అది సాధ్యమేనా? ఇది ఎక్కడైనా ఉందా? దీని గురించి ఏం చెప్తారు మీరు? పరకాయ అంటే మీరు అన్నట్టు ప్రశ్న ఏంటంటమ్మా, కొంచెం శాస్త్రీయతకి విరుద్ధమే ఇది. పరకాయ ప్రవేశం ఎవరు చేయవచ్చు? అసలు పరకాయ ప్రవేశం అంటే ఏంటి? పరకాయ ప్రవేశం చేసిన వ్యక్తులు ఎవరు? అసలు పరకాయ ప్రవేశంతో ఉన్న ఉపయోగాలు ఏమిటి, నష్టాలు ఏమిటి? పరకాయ ప్రవేశం అని అంటే ఒక వ్యక్తి శరీరాన్ని వదలగలిగే స్థితికి వెళ్ళాడు అనుకోండమ్మా, ఆ వ్యక్తికి పరకాయ ప్రవేశం వచ్చినట్టు. అయితే పరకాయ ప్రవేశంలో శరీరాన్ని వదిలి మళ్ళీ నీ శరీరాన్ని నువ్వు చేరగలిగితేనే పరకాయ ప్రవేశంలో నువ్వు ఉత్తీర్ణత సంపాదించిన వాడు, అంటే సక్సెస్ఫుల్ పర్సనాలిటీ. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఏదో ధ్యానంలో ఉన్నాం, హిమాలయాల్లో ఉన్నారు ఒక వ్యక్తి, ఒక గురువు గారు. కేరళకు రావాలి అని అనుకున్నారు. ఒక వ్యక్తి ప్రాణాల విషయంలో, ఒక వ్యక్తి ఆరోగ్య విషయంలో, ఒక వ్యక్తి కారణ జన్ముడి యొక్క సందర్భ విషయంలో వచ్చాడు అనుకో అమ్మ. అది కూడా దైవానికి సంబంధించిన విషయంలో ఒక కారకుడి చేత వచ్చాడు అనుకోండి. ఆయన వచ్చి ఆ కారణానికి ఆ వ్యక్తిని ఏదైనా బ్రతికించడమా, ఆ వ్యక్తికి ఏదైనా నియమాలు చెప్పి ఆ సమయానికి ఆ విజయం అందించి వెళ్ళడమా, ఆ విజయం వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసి ఆయన గారు స్థితిగతులలో మామూలుగా ఉండగలగాలి. ఒక విషయం. రెండో విషయం ఏంటంటే, ఏ శరీరంలోకి పడితే ఆ శరీరంలోకి పరకాయ ప్రవేశించడం చేయడం రాదు. ఇది చాలామందికి తెలియవలసిన విషయం ఏంటంటే, ఆత్మ ఉంటుంది ఒక శరీరం. ఈ ఆత్మ బంధువు వచ్చేసి పరమశివుడు, అంటే అధిపతి. ఆ ఆత్మ బంధువు కేవలం పుట్టించడం వరకే బాధ్యత. అయితే అమ్మ, ఇంటి ఇలవెలుపులు కులదైవం బలమైన వాళ్ళు, వాళ్ళ అనుమతి లేనిది నువ్వు ఎలా ఒక శరీరంలోకి వెళ్ళగలుగుతావు? వెళ్ళలేవు. ఈ పరకాయ ప్రవేశం ఎవరు చేయగలుగుతారంటమ్మా, ఇప్పుడు ఉన్న పరిస్థితి, ఇప్పుడు సమాజంలో ఉన్న స్థితి మాట్లాడితే అమ్మా, ఒక కారణ జన్ములు మాత్రమే చేయగలరు. అది కూడా దైవాధీనంలో జీవిత చక్రాన్ని మొత్తం నిర్ణయించుకోగలిగి, నిర్ణయం కేవలం సమాజ శ్రేయస్సు కోసం, లోక కళ్యాణం అంటారుగా కొంతమంది, సొంత లాభానికి కాదు, అలాంటి వ్యక్తులకు మాత్రమే సాధ్యం. అది కూడా గురువు అనుమతి లేనిది రాదు. గురువు ఎవరు అసలు అంటే, ఉదాహరణకి మీరు వచ్చారు ఒక గురువు దగ్గరికి, మీరు గుడి వాతావరణంలో మీరు అడుగు పెట్టారు. మీరు అడుగు పెట్టగానే ఆ గురువు కళ్ళు తెరుస్తాడు. ఒక కారకురాలు ఒక కారణం చేత, అంటే ఆయనకు తెలిసిపోతుంది విషయ వివరణ. అంత జ్ఞాన సంపద ఉన్న వాళ్ళకి మాత్రమే మీరన్న పరకాయ ప్రవేశం. పరకాయ ప్రవేశం అంటే ఏంటి? చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లక్షల్లో ఉన్నారు, ఎందుకు లేరు? లైవ్ మాట్లాడాలంటే జగద్గురు ఆది శంకరాచార్యులు 3 సార్లు చేసినట్టుగా వివరణ మన దగ్గర రుజువు చేయబడింది. అదే మన దగ్గర నేను చెప్పినట్టుగా సౌందర్య లహరి అందులో రాశారు. అష్టాదశ శక్తి పీఠాలని ఆయన అధిరోహించక ముందుకు కూడా ఒక రాజు శరీరంలోకి వెళ్ళి ఆ రాజుకు 47 రోజుల వరకు శరీరంలోనే ఉండి ఆయన కొన్ని ధర్మ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పి పెట్టాడు. ఇలా ఉండడం చేత ఒక పరకాయ ప్రవేశం అనే దానిలో ఉపయోగం ఏంటంటే అమ్మా, లోక కళ్యాణం లేకపోతే నీ శరీరాన్ని వదిలే ఆధీనం నీకు లేదు. పరకాయ ప్రవేశాన్ని మరి ఎవరు చేయగలరు? ఇప్పుడున్న సమస్యలో, ఇప్పుడున్న సమాజంలో అంటే అమ్మా, నాకు తెలిసి ముమ్మాటికి ఒక 10-15% వ్యక్తులు గురువులు సాధకులు ఉండవచ్చును, కానీ వాళ్ళ సమాజంలో నాకు తెలిసి లేరు ఎక్కడ. వాళ్ళంతా తీవ్రమైన చాలా 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 ప్రశాంతమైన వాతావరణంలో ఉండవచ్చును. ఇప్పుడు కుంభమేళలో చాలామంది అఘోరాలు వచ్చారు, నాగ సాధువులు వచ్చారు, చిన్న చిన్న సాధువులు పురోహితులకు వచ్చారు కదమ్మా. అసలు సిసలైన సాధువులను మాత్రం మన వాళ్ళు ఇంటర్వ్యూ చేయలేరు. కొంచెం హర్బాటం ఉన్న వాళ్ళని, కొంచెం చూడడానికి వైవిధ్యంగా ఉన్న వాళ్ళని చేశారు, కానీ అసలు సిసలైన వాళ్ళు ఇస్తారా ఇంటర్వ్యూస్? దగ్గర కూడా రానియారు. ఇప్పుడు అసలైన విషయం వాళ్ళ దగ్గరికే రానియట్లేరంటే అది విషయం ఉన్నదని అర్థం అక్కడ. ఇప్పుడు అంత విషయం ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరు పోతారమ్మా? నిజంగా సమస్య ఉండి నిజంగా ఒక కారణ జన్ముడై ఉంటే ఆ కారణ జన్ముడికి మార్గం చూపించే సన్మార్గమే మీరన్న ఈ ధర్మ మార్గం. అలాంటి వ్యక్తులకి వాళ్ళు చూడగానే
నాడి పట్టుకొని నీ జీవిత చక్రం మొత్తం చూడగలరు. అలా చూసే గురువులు ఈ రోజుల్లో కరువయ్యారు. ఎందుకు కరువయ్యారంటే పరంపర తగ్గింది. ఇక్కడ 70 సంవత్సరాల కింద ఉన్న చరిత్ర వేరు, ఇప్పుడు హైదరాబాదే కాదు, ఏపీ, తెలంగాణ, ఇండియా మొత్తం 70 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ చరిత్ర వేరు. 70 సంవత్సరాల క్రితం ఈ పరకాయ ప్రవేశం చేసిన వాళ్ళు లక్షల్లో ఉండే అని నేను నమ్ముతాను. ఎందుకంటే పెద్ద మనుషులు, పెద్దవాళ్ళు చెప్పిన విషయం ఏంటంటమ్మా, పరకాయ ప్రవేశం ఎవరు చేస్తారో ఎక్కువ శాతంగా పరకాయ ప్రవేశంతో లాభం ఎవరు పొందుతారు అని అంటే ఈ రోజుల్లో క్షుద్ర బలాన్ని నమ్మేటోళ్ళు ఈ పరకాయ ప్రవేశం ప్రయత్నం ఎక్కువ చేస్తున్నారు. తాంత్రికం దాంట్లో ఏం చేస్తారంటే వ్యక్తిని వశపరచుకోవడాలు, వ్యక్తి మనకు సొంతంగా ఏదైనా చేసి ఇవ్వడాలు, వ్యక్తి మనకు లొంగిపోవాలి అని చెప్పేసి కొంతమంది ప్రయత్నం చేస్తారు, కానీ ఫలితం లేదు అందులో. ఈ పరకాయ ప్రవేశం అనేదమ్మా దైవాధీనమైన గురు సాధువులు మరియు పరిజ్ఞానాన్ని సంపాదించిన పెద్ద 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 సిద్ధ పురుషులకి మాత్రమే సాధ్యం. పరకాయ ప్రవేశం అంటే ఏం తెలుసు అమ్మ, అంటే మీకు మళ్ళీ మళ్ళీ పరకాయ ప్రవేశం అనేది ఎందుకు చెప్తున్నా అంటే, నీ శరీరం నీ ఆధీనంలో నుంచి వేరే వారి శరీరం ఆధీనంలోకి పోవడం. అంటే ఒక రకంగా ఈ మధ్య కాలంలో దయ్యం పట్టింది ఇలాంటివి చెప్తుంటారు, అది పరకాయ ప్రవేశం? అది పరకాయ ప్రవేశం కాదు, అదేంటంటే మీరు అన్నట్టు అది పైశాచికత్వం. పరకాయ ప్రవేశం ఓపెన్గా చెప్పాలి ఏంటంటమ్మా, మొన్న ఒక సందర్భం విన్నాం మేము. ఒక అమ్మ ఆరోగ్య పరిస్థితి బాగలేక 3 నెలలు 4 నుంచి కోమాల్లో ఉంది. కోమాల్లో ఉన్న తర్వాత ఆవిడ చెప్పిన ఎగ్జాంపుల్స్ అంటే, ఆవిడ కోమాలో ఉండి కూడా 7-8 సంవత్సరాల క్రితం కోమాల నుంచి బయటకు వచ్చేసారు. 3-4 ఇయర్స్ 3-4 మంత్స్కి ఏమో. వచ్చిన తర్వాత ఏం గుర్తున్నదమ్మా అని అడుగుతారు కదా సహజంగా. అంటే ఇన్ని బ్రెయిన్ ఫంక్షనింగ్గా, నీకు బ్లడ్ న్యూరాన్స్ యాక్టివేట్గా ఉన్నాయని అడిగినప్పుడు ఏం గుర్తుకు లేదు అన్నారు. అంటే కోమాలో నుంచి నీవు బయటికి వచ్చే ముందు రోజు ఏమైనా గుర్తుందా అని అన్నప్పుడు, ముందు రోజు ఒక వ్యక్తి ఆకాశంలో నుంచి వచ్చి నన్ను దగ్గరికి తీసుకొచ్చి అంటే లోపల ఇట్లా వేసేసి లేకపోతే ఇట్లా బయటికి లాగేసేసి, మన సినిమాలో చూస్తాం చూడండి, అట్లా నన్ను ఎవరో వచ్చి తగిలినట్టు అనిపించింది అన్న ఆ స్పర్శ ఒకటి గుర్తుంది నాకు అని ఇంట్లో వాళ్ళకి చెప్పిన సందర్భం. అంటే ఎవరు తగిలిండొచ్చమ్మా? భగవంతుడే తగులుతాడు, ఎందుకంటే నీకు ప్రాణం అవసరం. క్షుద్ర ప్రయోగం చేసేటోడికైతే ప్రాణం తీసేయడమే కావాలి కదా, ప్రాణం పోసేవాడు ప్రాణదాత. కాబట్టి ఇది చేయగలిగిన వాళ్ళందరూ నిజమైన పరిస్థితులలో సాధు సత్పురుషులు, అఘోరాలు, నాగ సాధువులకే సాధ్యమవుతుందే. కానీ ఎవరు పడితే వాళ్ళు ఆత్మలను పంపుతాము, క్షుద్ర ప్రయోగాలు చేస్తామంటే వాళ్ళ ఈవిపులు మామూలుగా పగులుతలేవు క్షుద్ర ప్రయోగాలు చేసేటోళ్ళకి. ఎందుకంటే అమ్మా వాళ్ళ ఇంట్లల్లో అసలు స్థుతి ఉండదమ్మా. ఇంకోటి ఏంటంటే, ఎవరైతే కొంతమంది ఉంటారు అంటే అమ్మవారు నిజంగా రాకున్నా కూడా వచ్చింది అని చెప్పిన కొందరు, ఇట్లా మేమే దేవతలం అని చెప్పే వాళ్ళు కొందరు, వీళ్ళందరూ ఉంటారు కదా. వీళ్ళ ఇంట్లలో చూడండి హఠాత్ మరణాలు, మరణగండాలు, ఎప్పటికీ కూడా ఉత్తీర్ణత డబ్బులు కనబడతాయి కానీ బరకతరకత ఉండదు. ఏదో రోగం వచ్చినట్టు ఏదో భయాందోళన ఉంటారు కదా. దీనికి కారణాలు ఇంత బలంగా ఉంటాయి. అదే దైవం చూడండి, శ్మశాన వాటికల్లో కూడా ప్రశాంతత. నువ్వు భోజనం తిన్నా అలా ఉంటావు, తినకున్నా అలాగే ఉంటావు. అంటే దైవాధీనంలోనే నీవు ఒక పట్టభద్రుడు అయితే మాత్రమే మీరన్న పరకాయ ప్రవేశం చేయగలరు. మీరు అవన్నీ పరకాయ ప్రవేశంలో కొంచెం డీప్గా వెళ్తే అమ్మా, సెన్సిటివ్ టాక్ ఎవరు చేయొచ్చు అని అంటే, దేహం మీద ధ్యాస లేని వాళ్ళు మాత్రమే చేయగలరు అది. ఒకవేళ పరకాయ ప్రవేశం చేశారనుకోండి ఒక గురువు గారు, తిరిగి వచ్చే సమయానికి ఈ దేహం లేకపోతే అప్పుడు ఏంటి పరిస్థితి? మీరు మంచి ప్రశ్నలకు వచ్చారు కాబట్టి చెప్తాము. పరకాయ ప్రవేశం చేసి తిరిగి దేహం కోల్పోయిన వాడు అరుణాచలేశ్వరుడు. ఇప్పుడున్న అరుణాచలం పేరు ఉన్న గుడి ఆయన పేరే. స్వామివారు కాదు, అరుణాచలేశ్వరుడు అనేది తండ్రి పేరు కాదు, అది భక్తుడి పేరు. అది ఆ భక్తుడు పరకాయ ప్రవేశం చేసి, ఆయన బల్లాల గోపురం ఉంటుంది అక్కడ, మీకు గతంలో చెప్పాను. బల్లాల గోపురం ఉంటుంది, అరుణాచలేశ్వరుడి గోపురాలు ఉంటాయి. అయితే మీరు అరుణాచలం వెళ్ళారా ఇంత ముందుకు? ఎప్పుడన్నా? ఈసారి మీరు మొబైల్లో ట్రాప్ చేసి చూడండి. అరుణాచలంలో ఒక గోపురం ఉంటుంది, ఆ గోపురం మీద ఇంత పెద్ద రామచిలుక ఉంటుంది, ఇంత రామచిలుక ఉంటుంది. అంటే బొమ్మ ఇట్లా రాయితో చెక్కిన బొమ్మ ఉండి ఎర్రగా ఉండి ఇదంతా గ్రీన్ కలర్గా పెద్ద తోకతో ఉంటుంది రామచిలుక. ఈ రామచిలుక అరుణాచలేశ్వరుడు. ఈ అరుణాచలేశ్వరుడు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాం అంటే, ఈ భల్లాలుడికి అహంకారం ఎక్కువ ఉంటుంది. భల్లాలుడు ఆ దేశ రాజు ఉంటాడు. ఆయన ఏంటంటే కాళికామాతతో డైరెక్ట్గా మాట్లాడగలిగి పట్టభద్రుడు. అయితే అదే ఊరిలో ఈ అరుణాచలేశ్వరుడు మంచి భక్తిపరుడు. ఆయన 16,000 శ్లోకాలు రాశాడు.
కీర్తనలు. ఓకే. ఆయన కీర్తనలు పాడుతూ ఉంటే పరామర్శించిపోయేటోడు అంట పరమాత్ముడు. ఆయన సుబ్రహ్మణ్యేశ్వరుడి స్వామి యొక్క భక్తుడు. ఆయన వరప్రసాదంతో పుడతాడు. ఆయన బల్లాలుడా? బల్లాలుడు కాదు, అరుణాచలేశ్వరుడు. అరుణాచలేశ్వరుడు. బల్లాలుడిది వేరు. బల్లాలుడికి ఈ నోట ఆ నోట ఈ నోట అరుణాచలేశ్వరుడు అనే ఒక భక్తుడు పరమశివుడిని మెప్పించేలా ఉన్నాడంట. ఆయన కీర్తనలు వింటే చాలా మైమర్చిపోతున్నారంట ఊరూరా. అంటే ఈయనకి కోపం వస్తుంది. ఆహా, కాళికమాతతో మాట్లాడుతున్నానే నేను, కాళికమాత అంటే అంత గొప్పది, ఈయన అంత గొప్పవాడా నాకంటే, ఈయన సంగతి ఏదో చూస్తా అని కబురు పంపుతాడు. ఆయన వస్తాడు, ఈయన కూర్చుంటారు సభలో. ఇద్దరు కూర్చొని ఏమంటారంటే, నేను నా అమ్మని పిలుస్తా కాళికమాతని, నువ్వు నీ తండ్రిని పిలవాలి, ఎవరైతే ముందు ప్రత్యేకమవుతారో వాళ్ళు గొప్పోళ్ళు. అంటే అరుణాచలేశ్వరుడు ఏమంటాడు, నేను పిలువను అట్లా అని అంటాడు. ఎందుకు పిలువ అని అడుగుతాడు. అవసరం లేదు నాకు అంటే ఈయనేమంటాడు, కళ్ళు మూసుకొని అమ్మని పిలుస్తాడు. పిలిస్తే అమ్మ రాదు కాళికమాత, ఎందుకంటే స్వార్థానికి పిలుస్తుండు కాబట్టి. ప్రేమతో వచ్చినప్పుడల్లా అమ్మ పిలిచినప్పుడు వచ్చింది. స్వార్థానికి పిలుస్తుండే కదా, నువ్వు గొప్ప నేను గొప్ప అనడానికి అమ్మ రాకపోయేసరికి సరే అమ్మ రాలేదు, నువ్వు అన్నట్టుగానే తగ్గాను, ఇప్పుడు నువ్వు తండ్రిని పిలువు, నీకు కూడా తండ్రి అంటే ఇష్టం ఉంటా కదా, తండ్రి నీ పాటలు విని పరామర్శించిపోతాడంట కదా అని చెప్పి పిలువని అన్నప్పుడు నేను పిలువను అని అంటాడు. పిలువను అని అంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నీకు తండ్రి రాడు ఎవరు రారు నీతో మాట్లాడడానికి, విచ్చలవిడతనం రెచ్చగొట్టే విధంగా చేసేసి ఈయన గారి యొక్క కండ్లు ఏదైతే కండ్లు ఉంటాయో ఆ కండ్లన్నీ వచ్చేసి ఆ సలాకులతో తీసేయండి, కీర్తనలు చదవడానికి రాకూడదు, అబద్ధాలు ఆడుతున్నాడు ఈయన అని. రాజు కదా, బల్లాలుడికి కొంచెం ఈ ఎక్కువ శాతం పొగరుండి ఆ రెండు కళ్ళల్లో అది పెట్టిస్తాడు. ఆ రెండు కళ్ళు పెట్టేటప్పుడు ఏమైతాయంటే అమ్మ, తెలివిగా చూడాల్సిన ప్రశ్న అది. ఆయన కంట్లల్లో అది పెట్టగానే ఇక్కడికి తండ్రి ప్రత్యక్షమవుతాడు, కూర్చుంటాడు వచ్చి. పెట్టగానే ఎవరైతే అది కళ్ళల్లో పెడతాడో, పెట్టడానికి వస్తాడో, పెట్టడానికి రావుడే ఆ రాజు కళ్ళు పోతాయి, ఎందుకంటే తప్పు చేశాడు కాబట్టి. పెట్టినోడు కళ్ళు పోతాయి. ఈయన అరుణాచలేశ్వరుడు తండ్రిని వేడుకుంటాడు, అలా ఎలా మీరు తీసేస్తారు, రాజు కాబట్టి అహంకారంగా ఆలోచిస్తున్నాడు, తప్పు చేశాడు ఆయన, మీరు ఏదన్నా మార్గం చెప్పండి అంటే, మార్గం నేను చెప్పను, ఈరోజు రాత్రికి కళలో వాడికే కనబడతా నేను అని చెప్పేసి తండ్రి వెళ్ళిపోతే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ చెప్తారు, తండ్రి వచ్చిండు, ప్రత్యక్షమైండు, నువ్వు ఓడిపోయినావు రాజా, నువ్వు అంతా తప్పు చేసినావు, ఓ కారణ జన్ముడిని కళ్ళు తీసేయడానికి అది చేసావు ఇది చేసావు అని మాట అని అనేసి ఆయన గారు పడుకుంటాడు. ఆ రోజు నైట్ సరే తప్పయిందని పడుకున్నప్పుడు మంత్రులు వస్తారు, వేదశాస్త్రాలు తెలిసిన వాళ్ళు వచ్చి ఈయన కళ్ళు ఎట్లా తెప్పియాలి అని ఆలోచిస్తారమ్మా. మంచి ప్రశ్న. ఇక్కడే మీరన్న అరుణాచలం చరిత్ర మొత్తం ఇక్కడ ఉంది. అప్పుడు ఏం చేస్తాడు అరుణాచలేశ్వరుడు, రాజుకి కళ్ళు పోవడం తప్పు కదా అహంకారంగా ఆలోచించినప్పుడు ఈ మంత్రులందరూ ఏం చేస్తారంటే, కొండ పైన ఒక పువ్వు ఉంది, ఆ పువ్వుని తీసుకొచ్చి ఈయన కళ్ళకి అద్దుతే రాజుకు కళ్ళు వస్తాయి అని చెప్పి నిర్ణయించుకుంటాడు. చాలా మంచి ప్రశ్న ఇది. అవునా అని చెప్పేసి ఈ వేద పండితులందరూ ఆయనకు సెలవిస్తారు, రేపు ఉదయం బ్రహ్మముహూర్తంలోనే వెళ్ళి ఆ వీరుడు ఎవరో ఆ కొండెక్కి, అంత పెద్ద కొండెక్కి అక్కడ తెచ్చిన ఆ పుష్పములతో రాజుగారి కళ్ళు అద్దితే ఆయన గారు మనందరికీ సౌష్ఠవంగా ఆరోగ్యంగా కనబడతారు అని అంటే, అది ఎవరు పోవడానికి రాదు, ఎవరు భయపడతారు. అప్పుడు అరుణాచలేశ్వరుడు, నా వల్ల పొరపాటు జరిగింది కాబట్టి నేను పరకాయ ప్రవేశం చేసే విద్య నాకు నా గురువులు ఇచ్చారు కాబట్టి ఆ కొండనైతే నేను ఎక్కలేను, కానీ ఆ కొండ మీద ఉన్న రామచిలక శరీరంలోకి నేను వెళ్ళగలుగుతా అని ఆ రామచిలక శరీరంలోకి వెళ్తాడు. ఈయన వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడంటే అమ్మ, ఒక గుహలో పడుకుంటాడు. పడుకొని నేను బ్రహ్మముహూర్తంలో వెళ్తున్నా అని చెప్పి వెళ్తాడు నమ్మిన వ్యక్తులకి. ఆయన వెళ్ళేసేసి రామచిలక రూపం ఎత్తేసేసి ఆ రూపాన్ని తీసుకొచ్చేసి అక్కడ 2 పుష్పాలు తీసుకొచ్చి రాజుగారి యొక్క గడిలో వదులుతాడు. అక్కడ ఉన్న మంత్రులు ఆయన కంటికి పెడతారు. కంటికి పెట్టేసేస్తే రాజుగారు నిద్రలేస్తారు, కళ్ళు తెరుచుకుంటాడు. బల అరుణాచల బల అది ఇదని ఆనందపడతాడు. ఆనందపడగానే రాజు అని గుర్తుకొస్తుంది, ఇక అహంకారం గుర్తుకొస్తుంది మళ్ళీ. ఆహా, కళ్ళల్లో పెడితే నా కళ్ళు పోయినాయి కదా అని గుర్తుకొచ్చి అక్కడ ఉన్న వాళ్ళ ఏం జరిగింది విషయం అంటే, అరుణాచలేశ్వరుడు ఆ రామచిలకలో ఉన్నాడు, ఆయన గారు ఇప్పుడు పరకాయ ప్రవేశం ద్వారా ఆయన శరీరంలోకి పోతాడు, శరీరం ఆ గుహలో పొందపరచబడింది అని అంటే రాజు ఏం చేస్తాడంటే, ఈయన పోయేలోపు ఆ గుహలో ఉన్న దేహాన్ని కాల్చేయండి అంటాడు. ఎందుకంటే ఈయన గారి అహంకారం గెలవాలి కదా, లేదు కదా, ఇది రాసున్న శాసనం ఇది, ఇక అక్కడ రాసి ఉంది కూడా ఇది. ఆయన పోయేలోపు దేహం కాలిపోతాయి, ఈ రామచిలక అక్కడే తిరుగుతుంటుంది కొట్టుకుంటూ, శరీరం కాలిపోతుంది, శరీరం వదలలేదు, ఎక్కడ వదిలేక తిరిగి 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 అలసిపోయి అదే కొండ మీద అక్కడే ఆగుంటుంది ఇలాగా. అలా ఆగి ఉండి అరుణాచలేశ్వరుడు ఏం చేస్తాడు, మహత్యం చూడండి. ఆయన ఆ రామచిలక మాట్లాడుతుందంట కవిత్వం,
ఆ కవిత్వాలు మాట్లాడుతుందంట. అది మాట్లాడుతుంటే అక్కడ ఉన్న భక్తులు వింటారంట రామచిలక మాట్లాడడం ఏంది అని. అంటే ముందర అరుణాచలేశ్వరుడు సంగీతము అవన్నీ అట్లా ఆయన పారాయణంలో ఉండి ఆ శరీరంలో ఉండి మాట్లాడుతుంటాడు ఆయన. ఆ మాటలు కొందరు భక్తులకు వినబడ్డాయి అనేది కూడా శాసనం. అలా విన్న తర్వాత కొన్ని రోజులైనాక ఏమవుతుందంటే అమ్మ ఆయన కాలం చేసేస్తాడు. చేసిన చిలుక చిలుక ఇంకా దానికి ఒక వయసు ఒక అర్హత ఉంటుంది కదా. అలా కాలం చేసేసిన తర్వాత ఏం చేస్తారంటే అమ్మ ఆయన గుర్తుగానే అరుణాచలేశ్వరుడి యొక్క గోపురం కట్టారు. ఇప్పుడు ఆయన ఎక్కడైతే కాలం చేశాడో అక్కడనే ఆయనను పాత పెట్టేసేసి అదే దాని మీద నుంచి గోపురం కట్టి ఆయనకు గుర్తుగా రామచిలుక పెట్టారు. ఇప్పుడు మీరు ఆ గోపురం చూడాలి పర్టికులర్ గా పోయి. అంటే రామచిలుకని పాతి పెట్టిరా? రామచిలుకని కాలిపోయిన దేహాన్ని తీసుకొస్తారు ఖచ్చితంగా. రామచిలుక కాలం చేసింది కదా. వీళ్ళిద్దరిని అక్కడ పూర్తి చేసిన తర్వాత అదే గోపురం చిట్ట చివరన రామచిలుక ఉంటది ఇప్పటికీ. ఆ చిలుక ఇప్పుడు లైవ్ మొబైల్లో కూడా చూడొచ్చు. అది లైవ్ గా ఉంటుంది. ఆ జాతి రామచిలుకలే మాట్లాడతాయి అంటారు ఇప్పటికీ కూడా. ఆ జాతి రామచిలుకలే మాట్లాడతాయి. బల్లాల గోపురం మీరు పోయి చూడొచ్చు. బల్లాల గోపురం ఉంటది. అలా పరకాయ ప్రవేశం ఎవరు చేశారు, ఎవరి కోసం చేశారు? కారణ జన్మలు కారణం చేత పరమాత్ముడి ఆజ్ఞతోనే ఒక మంచి కార్యక్రమం కోసం చేసేది రుజువులు చేయబడ్డాయి. మీరే సరే వెళ్ళినప్పుడు చూడండి అరుణాచలేశ్వరుడి యొక్క ఆయన పేరు మీదనే అరుణాచలేశ్వరుడి యొక్క పాట వస్తుంది. ఇప్పుడు ఆ పాట మీ అందరికీ తెలుసు. అరుణాచలేశ్వరుడికి నిత్య సంకీర్తన వస్తుంది, విన్నారా? అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఆయన వాడిన మొట్టమొదటి పాట వాళ్ళ అక్కకి వినిపించాడు అనమాట. ఆ పాటనే ఈరోజు తండ్రి ప్రతిరోజు వింటాడు అక్కడ. అంత గొప్ప చరిత్రలో రుజువు ఎందుకు చేయబడింది అని అంటే అమ్మ ఈ పరకాయ ప్రవేశం అనేది అంత సులువైనది కాదు. ఇప్పుడు చాలా మంది ప్రేతాత్మలను పంపుతున్నారు వేరే వాళ్ళని చంపడానికి, ఇంకా ఆడపిల్లల్ని ఏదో చేయడానికి ఆవేశంగా ఇంకేదో చేస్తున్నారు కదా. చాలా తప్పు మాట విషయాలు. పరకాయ ప్రవేశం అనేది పరమాత్ముడి ఆధీనం అమ్మ. చూడండి అది అరుణాచలం అనే దాంట్లో ఇంత గొప్ప విషయం దాగుందని తెలియదు. ఓ రోజు నేను చెప్తాను అరుణాచలం యొక్క 8 గోపురాలకి 8 చరిత్రలు ఉన్నాయి అక్కడ. టోపి అమ్మ అన్న పేరు విన్నారా మీరు? విన్నాం కదా. అదే అక్కడ చూస్తాం కదా. అలాంటి ఒక భిక్షాటకురాలు నిత్యం భిక్షం అడిగి గోపురం కట్టింది. ఆ గోపురం కూడా ఉంది అక్కడ. 8 గోపురాలకు 8 చరిత్రలు. ఒక భిక్షం ఒకప్పుడు ఆవిడే మళ్ళీ పుట్టింది అంటారు ఇప్పుడు అక్కడ. వాస్తవం కాకపోవచ్చు, అలా అంటారు అక్కడ. ఒకప్పుడైతే మరి ఒకప్పుడు భిక్షగత్తి కట్టింది ఒక గోపురం అని రాసింది. అందుకని చాలా మంది ఏమంటారు ఆమె తిరిగింది ఏమో. తమిళనాడు వాళ్ళు బాగా అదొక భక్తి అమ్మ. ఏమో ఉన్నది పాపం. ఆవిడ తాగుతుంటేనే అందరు ప్రసాదం తీసుకుంటారు. కొంతమంది హేతువాదులు ఏమంటారు అంటే అంత పిచ్చోళ్ళు ఇల్లు అంటారు. కానీ ఆమె అయితే ఎప్పుడు కూడా స్వార్థంగా కనబడలే, నిస్వార్థంగానే జరుగుతుంటుంది. మరి నిస్వార్థంగా జరిగేటోళ్ళు భిక్షాటన చేసేటోళ్ళు మా దృష్టిలో కారణ జన్ములే. ముమ్మాటికి భిక్షాటన చేసేటోడు కారణ జన్ముడే. మనం చేయగలుగుతామా? అందరం చేయగలుగుతారా? సాఫ్ట్వేర్ చేయగలడా? ఒక భిక్షాటన అనేది అహం చావడానికి మాత్రమే పరమశివుడు ఇచ్చే మహా ఆజ్ఞ. శివుడే చేస్తాడమ్మ భిక్షాటన. ఆయన ఎంత అర్థంతో చేస్తాడు. ఇలా కొన్ని ఉంటాయి, ఓ రోజు మళ్ళీ మాట్లాడతాం. మీరు అన్న పరకాయ ప్రవేశం చాలా చిన్నది కాదు. ఈ వీడియో అయిన తర్వాత చాలామంది పరకాయ ప్రవేశం రావాలని ప్రయత్నించకూడదు. అది రాదు, అది అంత సులభంగా రాదు. అది ఇదంతా నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుంది. అనుభవజ్ఞులైన నిపుణుల పర్యవేక్షణలో మాట్లాడబడినది. అంతే, అంత సులభంగా రాదు. చెడు పాకినంత మంచి పాకత్తల్లి. ఒక జన్మే నీకు రహస్యంగా పుట్టాలి. ఈ శరీరం మాత్రమే నీది, కానీ ఈ శరీరానికి ముందు ఆత్మ. ఇప్పుడు గుడికి అరుణాచలం విషయంలో వెళ్ళినప్పుడు కూడా ఇవన్నీ చూడాలి. అప్పుడే ఒక్కొక్క వ్యక్తి కట్టిన ఇప్పుడు ఆడ 8 గోపురాలు ఉన్నాయి. 8 గోపురాలలో రాజగోపురం చాలా ముఖ్యమైనది. అంటే తండ్రి కూర్చున్నది. తండ్రి కూర్చున్న అసలైన విగ్రహం ఇంతవరకు ఎవరికి చూపించలేడు భక్తులకి. ఇదే అగ్నిలింగం అంటారు. గమనించాల్సిన విషయం కూడా ఏంటంటే ఈ బ్రహ్మ విష్ణువులు తగవదుబడిన ఏకైక ఆలయము భూమండలం మీద అరుణాచలేశ్వర ఆలయం. ఇప్పుడు అరుణాచలేశ్వరాలయం ఒక భక్తుడి పేరు మీద వచ్చింది. ఒక భక్తుడి ద్వారా ఇంత పేరు ప్రఖ్యాతలు ముఖ్యంగా మన ప్రాంతాల్లో అంటే మన తెలుగు రాష్ట్రాలకు దగ్గరలో మన భారతదేశంలో ఉన్నది కదా. ఒక్కొక్కటి గురించి తెలుసుకొని పోవడం చేత భక్తిని పెంచుకోపోవాలి. ఒకప్పుడు కారణ జన్మలు చేశారు అంటే ఈ రోజు మనం అందరం పుణ్యంగా ఉన్నాం. ఈ రోజు నేను పరకాయ ప్రవేశం నేర్చుకుంటా, లేకపోతే వాడి దాంట్లోకి పోతా వీడి దాంట్లోకి పోతా చేసుకుంటానంటే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇప్పుడు చాలా మంది ఏం ఫోన్ చేస్తున్నారంటే స్వామి మీ దగ్గర శిష్యుల్లాగా చేరుతాము, విద్యా అర్హతలు నేర్పించండి అని అంటున్నారమ్మా. మేము మొట్టమొదట వదిలిన వర్డ్ ఏంటంటే నేనేంటంటే నా దగ్గర మొదట విద్య నేర్చుకోవాలంటే మానవ ధర్మం పాటించాలి, ఆ తర్వాత నేను దైవ ధర్మం నేర్పించగలుగుతాను అని అంటే మానవ ధర్మం చెప్పడానికి నాకు 12 నెలలు పడుతుంది అని చెప్తే 12 నెలల విద్య వచ్చేసేయాలంటున్నారు వీళ్ళు. ఆశ్చర్యకరం ఏం తెలుసా అమ్మ, నువ్వు బాగా గమనించాలి. విద్య నేర్పినీకి 12 నెలల్లో 6 నెలల్లో చెప్పేస్తున్నారు మహానుభావులు.
నాలిక ద్వారా నీకు మంత్రం నేర్పించడం ప్రతి గురువుకి వస్తుంది. బాగా గమనించాల్సిన మాట ఇది. ఇప్పుడు బైహార్డ్ చేసే మంత్రాలు ఉంటాయి కొన్ని, వీటి ద్వారా నీకు మంత్రం వచ్చేస్తుంది, విద్య వచ్చేస్తుంది. కానీ అర్హత, అవును, యూ హ్యావ్ టు గెట్ ఏ డిగ్రీ. డిగ్రీ పేపర్ అందరికి వస్తుంది, మాస్టర్ డిగ్రీ అందరికి వస్తుంది. అందులో గోల్డ్ మెడల్ నుంచి మళ్ళీ నువ్వు ఫైనెస్ట్ గోల్డ్ మెడల్ అంటే నీవు శాసించే స్థితికి రావడమే సాధన అంటే కూర్చోబెట్టేసి నీళ్ళల్లో నగ్నంగా కూర్చోబెట్టేసేసి మీదికి మంత్రాలు చదివితే వచ్చేస్తాయని చాలామంది అపోహలో ఉన్నారు. లేదంటే కొంతమంది జంజం వేసేసుకొని గుడిలో కూర్చొని కొన్ని దైవాధీనమైన మంత్రాలు నేర్చుకుంటూ వచ్చేస్తాయి అనుకుంటున్నారు. అలా రావడం ముమ్మాటిగా వాస్తవం అవుతుంది. గురువులందరికీ నేను అంటే హంబుల్గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటమ్మా, సాధన అనేది చాలా 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 విలువైనది. ఇంకా ఈ మధ్య ఒక ఆయన చూశాను, మాంసాహారం తిన్నా సాధన వస్తుంది, శాకాహారం తిన్నా సాధన వస్తుంది, మీరు ఇలా చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు అని కొన్ని వర్డ్స్ మాట్లాడుతున్నారు కదమ్మా. సాధన చాలా చిన్నదే, బాగా గమనించండి, చాలా చిన్నదే. సాధించడం చాలా పెద్దది. వాస్తవం కదా. ఎవ్రీబడి గెట్ సర్టిఫికెట్, బట్ హూ ఈస్ గోయింగ్ టు గెట్ మెరిట్? వాస్తవం కదా. అందరు పాస్ అయిపోయారు, మరి క్లాస్ ఫస్ట్ వాడు ఏం కావాలి? క్లాస్ ఫస్ట్ అని ఎందుకన్నారు మరి? కాబట్టి ఏంటంటే సాధన గురువు పర్యవేక్షణలో చేస్తే రాదు. బాగా గమనించాలి ఈ ప్రశ్న. గురువు పర్యవేక్షణలో ఉంటే సాధన రాదు. గురువు అంటే ఎవరు తెలుసా అమ్మ? నీకు నేర్పించే వాళ్ళు గురువులు కదా. ఆ గురువు దైవాధీనంలో ఉంటేనే వస్తుంది. వ్యాపారం కోసం సాధన చేస్తే వస్తుందా అమ్మ? రాదు. సాధు సంతులకి శరీరం మీద ఎంతటి దుమ్ము ధూళి ఉంటుందో అంతటి పుణ్యం వస్తుందని అర్థం. మంచిగా టిక్కు నీట్గా ఇస్త్రీ తీసేసుకొని కాళ్ళకి చెప్పులు వేసుకొని మళ్ళీ సాయంత్రం పోగానే జీన్స్ టీషర్ట్ వేసుకుంటున్న మహానుభావులు ఉన్నారు ఈ రోజుల్లో. వాళ్ళు అవుతారా సాధు సత్పురుషులు? కాగలరా అమ్మ? కొంతమంది ఉన్నారు, ఛానళ్ళలోనే వస్తుంటారు మిత్రులు, మాటలు మంది ఉండొచ్చు కానీ వాళ్ళు ఒక నియమం మీద ఉండిపోతారు. అలాంటి వాళ్ళకి గౌరవం దక్కుతుంది. అంతేకాని నాలుగే ఉంది కదా అని ఏది పడితే అదే అనేసి నేనే పెద్ద అది నువ్వే నేను ఇదని అంటేసమ్మా, నీకు మానవ ధర్మమే లేనప్పుడు దైవ ధర్మం ఎలా తెలుస్తుంది? పరధర్మం ఎలా తెలుస్తుంది? దైవ శాసన ధర్మం ఎలా తెలుస్తుంది? అంతే. అలాంటి వాడికి మీరు అన్నట్టుగా పరకాయ ప్రవేశం అనేది మాస్టర్ టాపిక్. అది మీరు అడిగింది. ఇక్కడ చూడండి, చాలా చాలా చిన్న టాపిక్లలో మనం మాట్లాడుతున్న తరుణాలు ఎక్కువ చూస్తున్నాం. మీరు అడిగిన ప్రశ్న పరకాయ ప్రవేశం అనేది 70-80 సంవత్సరాల సాధనలో కూడా సాధించలేని తత్వం అది. దాని గురించి పరితపించాలంటే ఈ జీవితం సరిపోదు. అంతే. అమ్మో, చాలా గొప్ప ప్రశ్న అది. మరో సమయం వచ్చినప్పుడు పరకాయ ప్రవేశంలో మెరుగులు చెప్తా. మెరుగులు కూడా ముఖ్యమైనది. ఇప్పుడు మన వాళ్ళు ఏమంటారు, కామెంట్లు వస్తాయి, పరకాయ ప్రవేశం నేర్చుకోవచ్చా అని అంటారు. అది నేర్చుకోవడానికి రాదు పరకాయ ప్రవేశం. నువ్వు పుట్టే జన్మ రహస్యం చాలా ముఖ్యమైనదమ్మా. 2 పేర్లు చెప్తారుగా పుట్టేటప్పుడు. ఇప్పుడు పిల్లల్లో ఉన్న వాళ్ళ ప్రతి అందరూ తెలుసు. 2 పేర్లు ఎందుకు చెప్తారు చెవులో? ఒకటేమో చెవులో చెప్తారు, ఇంకోటేమో బయటికి అరుస్తారు. లోపటనేమో ఏదో వాళ్ళ ఇష్టమైనది, వాళ్ళ కులదైవం పేరు ఎవరిదో పెట్టుకుంటారు. బయటకు వచ్చేసి ఇంకా అరుస్తారు. ఇక బన్నీ ఈయన పేరు, బంటి ఈయన పేరు అని అరుస్తారు. ఇక అసలైన పేరు చెప్పరు. ఈ పరకాయ ప్రవేశం కూడా ఏంటంటమ్మా, కారణ జన్ముడమా కాదా అని నిర్ణయించేది పరమాత్ముడు. ఆయన చేతుల నుంచి వస్తుంది. అలాంటి మహానుభావులను ఎప్పుడు ఇంటర్వ్యూలు చేయకూడదు మీరు. పరకాయ ప్రవేశం వస్తుందా, మీరు పెద్ద పెద్ద గురువులు అని కొంతమంది పండిపోయిన గురువులు ఉంటారు, వాళ్ళని ఇంటర్వ్యూలు ఎప్పుడు చేయకూడదు. వాళ్ళని కళ్ళతో ఇలా చూసి అలా మనసులో పెట్టుకొని జీవితంతో తన్మయించే విధంగా మనస్సాక్షిలో నిలుపుకోవాలి వాళ్ళ రూపాలని. అది నిజమైన భక్తి. షూట్ చేసి సెల్ఫీలు దిగి అది ఇది ఏమొస్తుంది తల్లి? స్టోరేజ్ ఎక్కువ కూడా తప్పితే ఏం రాదు కదా. దైవం చాలా పెద్ద రహస్యం అమ్మా. అదమ్మా మీరు అడిగిన ప్రశ్న. గురుగారు, కొన్ని మనకు చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు, అంటే ఇది పురోహితుల రూపంలో, మంత్ర రూపంలో వినే పదాలు కూడా కొన్ని ఉంటాయి. దాన్ని బట్టి మనం మన జీవితం అంతా కూడా ఇలా ఉండాలి, నిత్యం మనం ఇలా ఉండాలి, ఇలాంటివి మనం ఫాలో అవ్వాలి అని చెప్పి అర్థమవుతుంది. అలా ఒక ఎగ్జాంపుల్కి తీసుకుంటే ధర్మార్థ కామ మోక్షములు అని చెప్పి అంటూ ఉంటారు. ఏంటి ధర్మార్థ కామ మోక్షములు అనే దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి, దాన్ని ఏ రకంగా ఆచరించాలో తెలియజేయండి. అంటే మనం చాలా చిన్న విషయం నుంచి తీసుకుంటే అమ్మా, సూక్ష్మమైన విషయం ఇది. మీరు అడిగిన ప్రశ్న ఎలా చెప్పొచ్చు అంటే అమ్మా, కలియుగంలో ముఖ్యంగా ఈ జనరేషన్ అంటే గత 25 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ ఒక పెద్ద ప్రవాహం ఇది. కామం, మద్యం, మాంసం, తర్వాత నృత్యం అని అంటే విలాసవంతమైనది ఏదైనా కావచ్చు, వ్యసనాలు అంటే వ్యసన పరులు. ఈ 3-4 విషయాలు మాట్లాడే ముందు ధర్మం వైపు వచ్చి మాట్లాడవచ్చు.
పూర్వం నుంచి మొదలు పెడితే అమ్మా ఋషి పరంపర అన్నది. ఉమ్, ఋషి పరంపరలో 7 సప్త ఋషులు, వాళ్ళందరినీ పాలించిన మహర్షి వర్యులు. అంటే ముక్కంటి, ఉమ్, ముక్కంటికే తప్పలేదు కామానికి సంబంధించిన పరీక్ష. ఎలా అంటే మీరు అడిగిన దాంట్లో ధర్మం అనే విషయాన్ని చెప్పేసి ముందు ఉమ్, మహా పురాణంలో అంటే శివపురాణంలో వివరించిన వివరణ ఏంటంటమ్మా, ఆ, తండ్రి విశ్వాచారి, బ్రహ్మచారి. ఆయన గారే ఒక సమయం వచ్చినప్పుడు పార్వతీమాతని పెళ్లి చేసుకున్నాడు అన్న తరుణం చూస్తాం. ఆ తరుణం తర్వాత అమ్మ ఉమ్, గంగామాతని మళ్ళొక సందర్భం నెత్తిలో పెట్టుకున్నాడు చూస్తాం. ఉమ్, ఆ సందర్భం తర్వాత అమ్మ మోహినిని ఆయన గారు కామంతో అయ్యప్ప స్వామి పుట్టుక కారణమయ్యాడని చూస్తాం. ఓకే. ఇలా 3 విషయాలు చూస్తాం. 3 విషయాల్లో మహాముక్కంటికే తప్పలేదు. ఉమ్, అంటే మోక్ష మార్గం అనేది పక్కన పెట్టి చూస్తే దైవం నుంచి అంటే ధర్మం అనేది ఎలా ఉంటుందో చెప్తే అమ్మ, ఒక స్త్రీ ఒక పురుషుడి యొక్క వివరణ మాట్లాడితే మాంగళ్య బలం ఉన్న వాళ్ళకు మాత్రమే మీరు అడిగిన ప్రశ్న వర్తిస్తుంది. మాంగళ్య బలం అని అంటే చూడండి, 7 అడుగులు నడిచినప్పుడు, అగ్ని సాక్షిగా నడిచినప్పుడు, మనం ఏదైతే మంగళసూత్రానికి సంబంధించిన విషయ వివరణలు పంచభూతాల సాక్షిగా కడతారో అమ్మ, అక్కడే మీరన్న ధర్మాన్న కామ మోక్షాలు వర్తిస్తాయి. ఉమ్. ఇప్పుడు మీరు శివుడికే అది తప్పలేదు తప్పలేదు కామం అన్న వల్ల ప్రశ్న. ఇలా అన్నారు కదా, ఇప్పుడు అంటే అది ఒక పర్పస్ ప్రకారంగా అలా వాస్తవం. జరుగుతుందేమో. పర్పస్ ప్రకారంగా కాకుండా ఇంకా వివరణలోకి మేము వెళ్తాం. ఉమ్, శివుడే విషయం ఎందుకు ఎత్తామనంటే మహాముఖంటి ఒక నియమాలలో ఉన్నాడు, నిబంధనలో ఉన్నాడు. ఉమ్, అంటే తండ్రి ఒక రాక్షసుడి సంహారణ నిమిత్తం ఆ గర్వాన్ని, ఉమ్, ఆయన యొక్క అహంకారాన్ని అనగదొక్కడానికని పార్వతీమాతను పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి పురాణాల్లో ఉన్నది. ఆ, అంతే. అంటే ఒక ధర్మాన్ని చేయడానికి తండ్రి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత జరిగిన విషయ వివరణలు. ఉమ్, ఇప్పుడు మీరన్న విషయము మనకి ఏ విధముగా వర్తిస్తుంది. అవును. ఒకసారి శరీరం పుట్టక ముందుకమ్మ ఆత్మ పుడుతుంది. ఉమ్, ఆత్మ వ్యవధి ఎంత లేదన్నా కూడా అమ్మ సుమారు 11 రోజుల నుంచి 11 నెలలు. ఆత్మ బంధువు పరమాత్ముడు. అంటే ఈ ఆత్మలన్నీ ఎక్కడ ఉంటాయంటే అమ్మ పరమశివుడి యొక్క గర్భంలో ఉంటాయి ఇవన్నీ. తండ్రి ఇంతకుముందు కూడా నేను వివరించాను మీకు కొంచెం డీప్గా వెళ్ళినప్పుడు. ఉమ్, ఆత్మ బంధువు అని అంటారు. స్త్రీతత్వం పురుషతత్వం ఎలా వచ్చింది ఇక్కడ? ఉమ్, ఆత్మ బంధువే ఉన్నప్పుడు, లోకం మొత్తం ఆత్మలే ఉన్నప్పుడు, పరమశివుడు వాటిని పాలిస్తూ ఉన్నప్పుడు స్త్రీతత్వం రావడానికి పురుషతత్వం రావడానికి గల కారణాలు ఏమిటి? ఆ, ఒక పురుషుడు ఒక స్త్రీ అనే విషయం మానవ శరీరాలకు జరిగిన విషయం ఏంటంటమ్మా, ఆశ. అన్నీ మనిషి చూడండి, కామాన్ని తినలేడు, అనుభవించగలడు. భోజనాన్ని తినగలడు, అనుభవించలేడు. బాగా గమనించాల్సిన విషయం. మీరు అన్నట్టుగా ఏంటంటమ్మా ధర్మం నుంచి కామం, కామం నుంచి మోక్షం అని అంటే ఏ స్త్రీ ఏ పురుషుడైతే ధర్మం ద్వారా భార్య నా హక్కు నా స్థితిగతులను అని చెప్పేసి శారీరకమైన కలయికతో వెళ్తారో ఉమ్, అక్కడ వీళ్ళు ఇద్దరు ప్రేమని అంతిమ స్థితిలో చూడడం. అదే కదా మీరు అన్న మోక్షం అనేది. ఈ మోక్షం అనేది ఈరోజు అనుక్షణం ఉంది. ఉమ్, గమనించాల్సిన ప్రశ్న. ఎందుకంటే కామంకి ఈ రోజులో విలువలేదు. విలువలేదు. మీరు చిన్న చిన్న కుటుంబాల నుంచి తీస్తే వెరీ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా కోల్పోతున్న విషయం. ఇప్పుడు కొంచెం వెనక్కి వస్తాం. శివతత్వం మీరు అన్నట్టుగా ధర్మతత్వం విషయం మాట్లాడతామా, ఒకప్పుడు కామం నుంచి ఖచ్చితంగా స్త్రీకి మోక్షం దొరికేది. ఇది స్త్రీకి వర్తించిన మోక్ష మార్గం, ఇది పురుషుడికి సంబంధించిన మోక్ష మార్గం. ఇది కామానికి స్త్రీకి సంబంధం ఎలా ఉంటుంది? ఒక స్త్రీ ఒక పురుషుడు ఏం చేస్తాడంటే అమ్మ 13 సంవత్సరాలకి 14 సంవత్సరాలకి ఈ మధ్య వయసులో ఆడపిల్లలు మెచ్యూరిటీ లెవెల్కి వస్తుంటే ఒకప్పుడు 16వ ఏటనే అయ్యేవాళ్ళు. మ్యాక్స్ టు మ్యాక్స్ 16 లేదా 17 ఇయర్స్లో అయ్యేవాళ్ళు. అయ్యేంత వరకు పురుషుడి మీద హావాలు భావాలు పోకపోయేటి, ఒక మనిషిలాగానే ఉండేది. ఎక్కడైతే మార్పులు శరీరంలో జరుగుతాయమ్మా, జరిగినప్పుడు ఒక దేవుడి యొక్క కథలు చెప్పడం, రాముడి గురించి, శివుడి గురించి, దేవాది దేవతల గొప్పతనాల గురించి చెప్పినప్పుడు వచ్చేవాడు దేవుడితో సమానం అనేటిదే ఆ స్త్రీ ఊహించుకోబడుతుంది. అయితే మీరు అడిగిన మోక్ష మార్గము ధర్మ మార్గంలో ధర్మాన్ని మొదట నేర్పిస్తారు. కుటుంబం, ఇల్లు, సంసారం, సౌభాగ్యం. పిల్లలది చాలా పెద్ద విషయం. అసలు పిల్లల విషయం అనేది అప్పట్లో వాళ్ళకి తెలియకుండానే జరిగిపోయేది. ఇప్పుడు తెలిసినా కూడా పిల్లలు పుట్టట్లేరు. ఎక్కడైతే అమ్మ ధర్మం ఎలా చెప్తారంటే
ఒక స్త్రీ మనస్సు మొత్తం ఒక పురుషుడిని కంప్లీట్గా ఆయన ధర్మంగా వచ్చే ఒక దేవుడు, ధర్మంగా వచ్చే ఒక మహనీయుడు, ధర్మంగా నిన్ను ఒక స్త్రీ ప్రపంచం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే అమ్మా, ఒక స్త్రీ ప్రపంచం భర్త మాత్రమే. ఇది ధర్మశాసనాల్లో రాసింది కూడా. మళ్ళీ భర్తకి ప్రపంచం స్త్రీయే, ఇది కూడా రాస్తుంది. వీళ్ళిద్దరూ ఒకరి దగ్గర ఒకరు ఉన్నంత విచ్చలవిడితనంగా ఎక్కడా ఉండలేరు. చాలా మటుకు ఈ రోజుల్లో చూస్తూ ఉంటాం. ఈ కొంచెం ఎలా అంటమ్మా, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అయిపోయినాయి. వాళ్ళని ఉంచుకున్నాము, వీళ్ళని ఉంచుకున్నామని, ఆమె నా ఎక్స్ అని, లేకపోతే ఆమె ఇదని, ఆయన నా ఎక్స్ అని ఇట్లా వచ్చారు కదా. ఇవన్నీ కొంచెం కల్చర్లెస్ డిస్కషన్స్ కాబట్టి ఓన్లీ మన నైతిక విలువలు మాట్లాడదాం, సాంఘిక విలువలు. ఒక స్త్రీ ఎలా ఊహించుకుంటుందంటే అమ్మా, కష్టం, నష్టం, ఇష్టం, సుఖం, ఇవన్నీ స్త్రీ శరీరంలో చాలా ముఖ్యమైన పాత్రలు. ఎందుకంటే స్నేహితురాలు మోసం చేస్తుంది, ఎప్పటికైనా సీక్రెట్ బయటకు వస్తుంది. కన్నతల్లి మోసం చేస్తుంది, ఎప్పటికన్నా బిడ్డ బలహీనతలు ఏదో ఒక సందర్భంలో డైరెక్ట్గా అనేయగలదు. కానీ శరీర సుఖభోగాలని, మానసిక ఆలోచనలని ఎవరికైతే చెప్పగలుగుతుందో, ఎవరైతే దాన్ని స్వీకరించి ఈవిడని ఆ స్థాయిలో పెట్టగలుగుతారో ఆ ఒకే ఒక్క వ్యక్తి పురుషుడే. స్త్రీకే ఎందుకు ప్రయారిటీ గురువు గారు అన్న ప్రశ్న మీకు రాకుండా ప్రేక్షకులకు వస్తుంది. కాబట్టి స్త్రీ యొక్క ఆలోచన అబ్రబ్రహ్మ లోకానికి పీఠమమ్మ. స్త్రీ మోసేది అంటే బరువు అని కాదు, బిడ్డని, కుటుంబాన్ని, వంశోద్ధారకులని, వంశాన్ని నాశనం చేసేవాళ్ళని, రాక్షసులను కూడా తల్లే కన్నది. వాస్తవం కదా. ఘటోత్కచుడు యొక్క తల్లి ఎవరు సమాజంగా మాట్లాడితే? హిడింబి. ఈ హిడింబి ఎవరు? భీమసేనుల వారి భార్య. భీమసేనులు ఎవరు? ఆయన గారు వచ్చేసి పాండవులలో ఒకరోజు ఒక సమయాన ఆవిడ అందాన్ని చూసి, ఈయన గారి కండలు చూసి ఆవిడ మోహించజేయబడింది. అంటే పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, ఈవిడ మోహము పవిత్రం అవ్వడం చేత, ఈయన ఆవిడని పవిత్రంగా మోహించడం చేత పవిత్రమైన ఘటోత్కచుడు పుట్టాడు. ఘటోత్కచుడు చావకపోతే మహాభారతం వేరే విధంగా ఉండేది అనేది కూడా కొన్ని చరిత్ర శాసనాల్లో ఉన్నది. అంటే ఒక కారణ జన్ముడిని పుట్టించుకోగలిగారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఏ విధముగా ఆ ఆలోచన అభివృద్ధి చెందుతుందో పురుషులకి మరియు ఈ స్త్రీలకి, భార్యాభర్తల మధ్య అలాంటి కలయిక పుట్టుకే పుడుతుంది. ఇది నిజమే కదా. ఇంకో విషయం చాలా కొంచెం డీప్గా వెళ్దాం. మీరు అన్నారు ధర్మ మార్గం విషయం కాబట్టి, ఏ స్త్రీ ఏ పురుషుడైతే శారీరకమైన విషయంలో రతి సమయానికి సంబంధించినలో భావప్రాప్తిని చాలా వివరంగా చూస్తారో వారి కుటుంబంలో ఎప్పటికీ గొడవలు రావు. ఇదైతే రుజువు చేయబడ్డదే కదా. ఈరోజు నేను వచ్చి కూర్చొని చెప్పడం అని కాదు. ఇట్ ఈస్ అ ప్రూవెన్ డాక్యుమెంట్ ఇన్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఇఫ్ యూ గో ఫర్ ఎనీ యూనివర్సిటీస్ అమ్మ, సైకియాట్రిస్ట్ నుంచి హిప్నటిస్ట్ వరకు, యూత్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నేను కాకుండా నా దగ్గర లేనిది వేరే వాళ్ళ దగ్గర ఏమున్నది అనేది ఇట్ ఈస్ అ యూనివర్సల్ ఫ్యాక్ట్. ఇప్పుడు మీరన్న విషయం ధర్మం వైపు అనేది ఏంటంటే అమ్మ, ఒక స్త్రీ ఊహించబడ్డ మొట్టమొదటి పురుషుడు భర్త. అదే ధర్మం కదా. ఇక్కడ ఏమి ఊహిస్తున్నారు ఇప్పుడు? ఫ్లెక్సిబిలిటీస్. 6 అడుగులని, 7 అడుగులని, అందంగా ఉందా అని, జుట్టు బారెడు ఉందా అని, ఈ చీర కట్టు ఉందా అని, ఎర్రగా ఉందా అని, బుర్రగా, ఇన్ని ఆలోచనలు వచ్చిన వాళ్ళు సుఖపడరు. ఒకప్పుడు ఏం సుఖపడే వాళ్ళంటే అమ్మ, మనసు సుఖపడేది మొదట. వచ్చేవాడు శ్రీరాముడు, వచ్చే స్త్రీ నా ఇంటి మహాలక్ష్మి అన్న ఈ ఊహలో అదేందో అప్పుడు మరి అందరూ అందంగానే ఉండేటోళ్ళు. అంటే అప్పటి కుటుంబాలు అలా ఉండేటి. జుట్లు బారేడు ఉండి, కాళ్ళకి పసుపు పెట్టుకొని, ఆ చీర, అవి వేసుకునే లంగా జాకెట్టే కానీ, ఆ చూసే ఆ నయనాలకి పెట్టే కాటుకలే కానీ, మాట్లాడే ఆ పద్ధతులు సిగ్గుతో, కొంచెం ఆలోచనతో, కొంచెం బిడియంతో, భయంతో, అదొక రెస్పెక్టబుల్గా ఉండేది కదా. ఇప్పుడు ఉందా నా తల్లి? లేదు. ఇప్పుడు ఏంటంటే మొన్న రీసెంట్గా విషయం చెప్తున్నాము. ఫోటోలో చూసి అబ్బాయి ఓకే అని వేశాడు, స్వీట్ డబ్బా పట్టుకొని పోయారు. ఇక మనోళ్ళు చూడగానే ఒకటేసారి వామ్మో నాకు వద్దు అని వెనక్కి జరిగిందట. ఇది లైవ్. మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారేమో, స్వామి ఆడ చెప్పేసిండని ఫేస్ చూసేసి వద్దని వేసుకున్నారు వాళ్ళంతే. ఇక ఫోటోలో ఏమో డిజిటల్ గా కదా, యానిమేషన్, మానిటరింగ్, సాఫ్ట్నెస్, అది ఇది. ఇంకా పెదాలని కూడా ఇట్లున్నాయి, దాన్ని ఇట్లా పెడతారు, ఇన్ని వేసింది. అక్కడ పోయినాక భయపడిపోయి పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. 24 లక్షలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఏదో సంథింగ్ ఏదో అయిపోయింది మొత్తం. ఇంకా వాళ్ళు పెద్ద డిసైడ్ అయిపోయారు. ఇక తర్వాత పోయి చూసినాక క్యాన్సిల్ అయింది. ఒకప్పుడు పెళ్లి సంబంధాలు క్యాన్సిల్ కాకపోయేటి. ఎందుకు తెలుసా తల్లి? వంశంలోనే పిల్లని చూసేవాళ్ళు.
వంశంలోనే పిల్లగాడు అయిన ఉండేవాడు. వాళ్ళని అయిన వాళ్ళని 7 తరాల లోపే చూసేవాళ్ళు. ఓకే 7 తరాలు అనేది కూడా ఇక్కడ తెలుసుకోవాల్సి. 7 తరాలు ఎవరు మళ్ళీ, అది కూడా పెద్ద సమస్య. ఇక్కడ చాలా మంది 7 తరాలంటే 7 జన్మలు ఎత్తిన తరాలు అనుకోవడం పొరపాటు. 7 తరాలంటే మేనత్త, మేనమామ, పిన్ని, బాబాయి, తాత, తర్వాత అమ్మమ్మ వరుసల నుంచి ఇట్లా పైకి చూసేది. ఇది ఒక వరుస. ఇటువైపు నుంచి కూడా అదే వరుసలు. లాస్ట్ మీ నాన్న వరుసనే 6వ తరం వరుస. 7వ తరంలో నువ్వు ఉంటావు. ఇది 7 తరాల వరుస. ఇప్పుడు 7 తరాలు అనేసరికి మన వాళ్ళు పెద్ద ప్రశ్నలాగా ఆలోచిస్తున్నారు కదా, నాన్నకు నాన్న నుంచి నాన్న అట్లా ఆలోచిస్తున్నారు. కానీ అది కాదు, మేనత్తలు కూడా నీ తరం, మేనమామలు నీ తరం, అమ్మమ్మలు కూడా నీ తరం. ఎందుకంటే మన వరుసలోనే వచ్చేవాళ్ళు. మేనబావలను చేసుకునే కార్యక్రమం ఆంధ్రాలో ఎక్కువ శాతంగా చూస్తాం. మేనమామలు, మేనబావలను చేసుకునేదేమో తెలంగాణలో చూస్తాం. మామలను అక్కడ చేసుకుంటారు, ఇక్కడ ఇది చేసుకుంటారు. అంటే దాని అంతరార్థం నేను మరోసారి చెప్తాను. మీరు అన్నట్టుగా అమ్మ, ఎవరినైతే ఈ తల్లిదండ్రులు చెప్పుతారో చెప్పిన వ్యక్తిని స్త్రీ ఊహించగలదు. అదేవిధంగా 5గురు మహాపతివతల గురించి చెప్పి గొప్ప గొప్ప గుణగణాల గురించి చెప్పినప్పుడు స్త్రీతత్వం ఎలా ఉంటుందో అని చెప్పినప్పుడు 18వ ఏట పురుషుడు ఊహించుకున్న స్త్రీయే ఆ పెళ్ళి అయ్యే రోజు ముందు ఇద్దరి మధ్యలో నుంచి తీసే ఆ పరద. అక్కడ ఇద్దరికి తెలిసిపోతుంది రాముడు సీత అన్న ఆ ఊహ వచ్చేస్తున్నప్పుడు. చీకటి చాలా ప్రమాదకరమైనది ఈ రోజుల్లో. ఒకప్పుడు చీకటి సుఖవంతమైనది. కొంచెం వైల్డ్గా చెప్తాం మేము, ప్రేక్షకులకు అర్థం కావాలి కాబట్టి. ఒక స్త్రీని ఒక పురుషుడు, ఒక పురుషుడిని ఒక స్త్రీ కామంతోని కాకుండా మనస్సుతోని మీరు అన్నట్టుగానే ధర్మంగా నా హక్కు, నా భార్య, నా ఇల్లు, నా సంసారం అని 25-30 మంది ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఒకప్పుడు. వాళ్ళందరికీ అమ్మ ఒక రూమ్ ఉండేది, అందులోనే శారీరక కలయిక అందరూ. ఇప్పటికీ కొన్ని ఊర్లు ఉన్నాయి అలాగా. శారీరకంగా ఆ రూమ్లో ఎవరైనా ఉన్నారు అంటే మిగతా వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి, డిస్టర్బ్ చేయకూడదు. అంటే ఈ తరుణం ఉన్న పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్నాయి ఇప్పటికీ. అలా ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఒక అర్థమయ్యేది. అంటే ఏకాంత సమయం అనో, లేకపోతే వాళ్ళిద్దరికి సంబంధించిన విషయం అనో, భార్యాభర్తలు అన్న విషయం ఉండేది. ఇక్కడ చీకట్లో కేవలం ఒక దీపం మాత్రమే ఉండేదమ్మా. అప్పుడు ఏం జరిగేది తెలుసమ్మా, ఇది చాలా మైక్రో లెవెల్ ప్రశ్న మీరు అడిగింది. ఒక స్త్రీని నిజముగా, ఒక పురుషుడిని నిజముగా అంతరాత్మతో చూసుకునే సమయం. ఇంత వెలుగులో కూడా అసలైన అందమని, అసలైన మనస్సు అని చూడలేకపోతున్నారుగా. చీకట్లో చూసే ఆ మనసు ఎన్ని కుటుంబాలను నిలబెట్టేసింది ఈరోజు చూసారా, తరాలు నిలబడిపోయినాయి. ఇప్పుడు ఇంత వెలుగులో కూర్చొని అంతటి మెత్తటి పరుపులో ఉండి కూడా జీవితాన్ని ఎందుకు గెలుస్తలేరనంటే ఈయన గారు శారీరక వ్యామోహానికి మాత్రమే, అదేదో ఎంటర్టైన్మెంట్ లాగానో అదేదో రిలీఫ్ కోసం మాత్రమే వెళ్ళడము. ఇందులో ఇంకో సెన్సిటివ్ డిస్కషన్ కూడా చాలా అవసరం ఏముందంటమ్మా, నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను. ధర్మం అనే విషయం కాబట్టి ధర్మంలో ఉన్న చిన్న చిన్న మైక్రో లెవెల్ పాయింట్స్ ఏంటంటమ్మా, ఒక స్త్రీ విషయము చాలా మట్టుకు ఊహించి ఆ ఆలాపనాన్ని అనుభవిస్తారు వాళ్ళు. అంటే భర్త పువ్వులు తెస్తాడని, బట్టలు తెస్తాడని, ఇంకా లేకపోతే ఇంకేదో కొనుక్కొస్తాడని ఆలోచిస్తారు కోరికలతో. ఆలోచించి ఏం చేస్తారు, భర్త రాగానే ఏం తెచ్చినా వాళ్ళు స్వీకరిస్తారు, అది వేరు విషయం కదా. ఇక్కడ పురుషుడి విషయం చెప్తున్నాం. వారికి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా అమ్మ, పురుషుడు కళ్ళు చాలా పెద్దగా అయిపోయాయి. ఎందుకంటే పురుషులు మనల్ని, అంటే ముఖ్యంగా నన్ను శివరుద్ర సాధు అని కొన్ని ప్రశ్నలు కామెంట్లో చెప్పినా నేను సిద్ధమే వాళ్ళకి. పురుషుడి కళ్ళు చాలా పెద్దగా అయిపోయాయి. ఇప్పుడు ఇక్కడ చూడలేనిది ఇంకొకటి ఎలా చూడవచ్చును అన్న ఆలోచన వచ్చేసి, ఒకప్పుడు ఇద్దరు చీకట్లో ఉండేసరికి స్త్రీ అయినా పురుషుడైనా ఇద్దరి ప్రపంచాలు అంతరాత్మ. ఇక్కడ ఏమైపోయిందంటే అమ్మ, ఇప్పటికీ కూడా ఈ రతి అని కాకుండా స్త్రీ ఎప్పుడైనా కూడా సెన్సిటివ్నెస్ ఎక్కువ శాతంగా ఫీల్ అవుతారు. అలాగా కామంలో కూడా మీరు గమనించండి, ఈ రోజుల్లో రేప్ కేసులే కానీ, ఇంకా అత్యాచారాలు కానీ, బలాన్మరణాలు జరుగుతున్నాయి కదా స్త్రీలపైన. దీని ఉద్దేశం ఏంటంటే అమ్మ, ఒక స్త్రీతోని పురుషుడు ఈ వెలుగులో ఈ శారీరకమైన కార్యక్రమాలు కానిచ్చినప్పుడు ఏం చేస్తాడంటే పూర్తిగా చూసేస్తాడు. చూసినప్పుడు ఏం జరుగుతుందంటే అమ్మ, అదే విధంగా స్త్రీ పురుషుడిని చూడదు మొత్తం. ఇదైతే వివరణ నాకు తెలిసి ఏంటంటమ్మా. దీనికి డాక్యుమెంట్స్ కూడా చాలా వచ్చాయి. ఆ మధ్య పెద్ద డాక్యుమెంట్ ఒకటి కూడా ఒక ఆవిడ సైకియాట్రిస్ట్ రిలీజ్ చేశారు, 83 పేజీలు 84 పేజీలు. అది ఇక్కడ ఏమైందంటే, ఎప్పుడైతే కళ్ళు మూసుకోవడం జరుగుతుందో ఈ శారీరకంలో, వాళ్ళ యొక్క అంతరాత్మని మనస్సుని ఏకం చేశారు అని అర్థం. ఎక్కడైతే కళ్ళు తెరిచారో అమ్మ, అక్కడ ఏం జరుగుతుందంటే ఎక్స్పెక్టేషన్స్ ఇద్దరి మధ్యలో తేడాలు వస్తాయి. ఆ ఎక్స్పెక్టేషన్ ప్రమాదం. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. ఆ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అమ్మ, ఈవిడే ఇలాగుంటే మరి ఆవిడ ఎలాగుంటుందన్న ఊహ ఈ కళ్ళ ద్వారా తెలుస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఏ మైక్రో లెవెల్
సైకియాట్రిక్గా ప్రూవ్ అయిన డాక్యుమెంట్ అది. ఇప్పుడు తాగుబోతుల దగ్గరికి వస్తాం. ఆయన గారు ఏం చేస్తారంటే అక్కడెక్కడో ఫ్యాషన్ షోలో ఎవరినో చూస్తారు నగ్నంగానో అర్ధనగ్నంగా వచ్చే వాళ్ళని. ఆ మైండ్ సెట్తోని ఎక్కడ ఉన్న అభం శుభం తెలియని ఒక శరీరాన్ని ఊహిస్తారు వాళ్ళు. ఆ విధంగానే జరుగుతుంది రేప్ అనేది కూడా ప్రూఫ్ అయినది. ఇక్కడ మనం ఏది అబ్నార్మల్గా మాట్లాడలేదు. శరీరం ఇంత ప్రమాదమైనదని ఆ రోజు దానికి దైవాధీనమైన ధర్మాన్ని అప్పచెప్పారు మన పెద్దలు. నేను అడిగిన ప్రశ్నకి కేవలం నేను ధర్మమే మాట్లాడినా, ఇంకా కామం లోపలికి రాలే. ఇంత ధర్మం ఉన్న వాళ్ళు కామం అనేది వాళ్ళ జీవితంలో చాలా చిన్నగా అవుతుంది. ఇక్కడ చూసారా, కామం గురించి జీవితాలు నాశనం అవుతున్నాయి. లక్షలు, కోట్లు, మెట్లు, పోలీస్ స్టేషన్లు ఎక్కడెక్కడికి పోతున్నారో అంటే వెరీ 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 ఫన్నీయెస్ట్ ఆన్సర్ ఏం తెలుసా అంటే, నన్ను సుఖపెడతలేడు, నేను సుఖపెడతలేనంట, నాకంటే మంచిది అందగతుందంట, లేకపోతే నాకంటే వాళ్ళు ఉన్నారంట అన్న వర్డ్స్ ఎంత దిగజారే విధంగా కొడుతున్నాయి దెబ్బలు తెలుసా అమ్మ. మరి మనస్సు చాలా వివరంగా, ఒక ఆవిడ ఏమనేస్తుంది డైరెక్ట్గానే, ఆయన మొగోడు కాదు స్వామి అని చెవులో చెప్తుంది. మొగోడు కాదు అని అన్నప్పుడు ఎలా ప్రేమించారు? 1 సంవత్సరం ప్రేమించుకున్నారంట. అంటే ఇప్పుడు ఎందుకు అది చేస్తలేరు అంటే పిల్లలు కాలేరు అని అన్నది. ఓకే, పిల్లలు కాలేరు అంటే ఫెర్టిలిటీస్ ఉన్నాయి, ఇన్ఫర్టిలిటీస్ ఉన్నాయి, లాట్ మెనీ సోర్సెస్ ఉన్నాయి కదా అని అడిగితే ఏమంటారంటే, అలా అవసరం లేదు స్వామి, ఇప్పుడు ఒప్పుకోవట్లేరు అని. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అమ్మ, ఒకసారి కామం దాచుకొని చేసుకుంటారుగా ప్రేమించుకున్నప్పుడు, అది చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక్కసారి ఈ పెళ్ళి అయిన తంతుపడంగానే ఇద్దరు ఓపెన్ అయిపోతారు కదా, ఇది ఇంతైనా అన్న కాడికి వచ్చింది. అక్కడ వీళ్ళకి దెబ్బ పడుతుంది. మీరన్న విషయంలోనే ఇప్పుడు కామం అనే దానికి వస్తే, ఒకప్పుడు కామం జరిగేది కేవలం చీకటి సమయంలోనే. ఉదయం లేచి స్నానాలు, మంగళ స్నానాలు ఆచరించి పొలాలకు వెళ్ళిపోతే ఆ భార్య సద్దన్నం కట్టుకొని వస్తే ఆ అన్నం తినేటప్పుడు కూడా వీళ్ళు ప్రేమతోనే తినే ఆ ఆప్యాయతలు వేరే దగ్గర. మరి కామం అనేది తక్కువ శాతంగా ఆప్యాయత అనేది ఎక్కువ శాతం అయ్యేది. కామం అనేది ఎండ్ స్టేజ్ తల్లి. మీరు అన్నది లవ్కి అయినా సరే, ఎఫెక్షన్కైనా ఎండ్ స్టేజ్. ఈ ఎండ్ స్టేజ్ కోసం ఎంతమంది ఎండ్ అవుతున్నారు చూసారా? ఇప్పుడు మీరు అన్న మోక్షం, మీరు అన్న ధర్మం, తర్వాత కామైన మోక్షం ఏం తెలుసా అమ్మ? ధర్మంగా ఎవరైతే నియమాలని, నీతి నిజాయితీని, నా ఇల్లు నా సంసారం అని పాటించి, దేవుడు ఉన్నాడు, పెద్దలున్నారు అండగా అని చెప్పేసి వాళ్ళ నైతిక విలువలని కాపాడుకుంటూ వస్తారు. ఆ స్త్రీ నా కుటుంబాన్ని, నా ఇల్లు నా సంసారాన్ని అని చెప్పేసి పచ్చడి మెతుకులను కూడా కమ్మగా స్వీకరిస్తుందో, ఆ ఇద్దరు భార్యాభర్తల మధ్యలో జరిగే ఆ సంభాషణ మీరన్నట్టుగానే మోక్ష మార్గానికి దారి. అసలు మోక్షం కామంతో సంబంధం ఎలా ఉంది గురువుగారు? మోక్షం అనేది పుణ్యం. మోక్షం అనేది ఏదైనా దాన ధర్మాలు, లేకపోతే మోక్షం అనేది ఇంకేదైనా గొప్ప కార్యక్రమాలు అంటే అమ్మా, శరీరంలో ఒక స్త్రీ ఒక పురుషుడి యొక్క ఏమలా చెప్పొచ్చు అంటే అమ్మా, ఒక మనిషి యొక్క ఎండ్ స్టేజ్ని మళ్ళీ బ్రతుకున్నది అని రుజువు చేయడానికి ఉన్న ఒకే ఒక దేహం ఈ పురుషుడి దేహం భర్త రూపంలో, ఇంకొక దేహం భార్య రూపంలో. నువ్వు వేరే ఎవరి దగ్గర ఉండలేవు అంత హక్కుతో. వేరే వాళ్ళ దగ్గర మీరు గమనించాల్సిన, చాలా మంది తెలియాల్సిన విషయం, వీ డూ సెక్స్ విత్ అదర్స్ బట్ నాట్ రెస్పాన్సిబిలిటీ. ఇది ఉంది కదా. ఇప్పుడు ఎక్కడైనా చూడండి, చాలామంది అంటారు మేము యూరోప్ పోయాము, లండన్ పోయాము, గోవా పోయాము అని అంటున్నారు. ఫిజికల్ అటాచ్మెంట్కి పోతారు కానీ మానసికంగా అటాచ్మెంట్కి పోగలరా? పోలేరు కదమ్మా. కాబట్టి ఏంటంటే, ఎవరైతే ఊహతోని కానీ ఆలోచనతోని కామాన్ని గెలుస్తారో ఖచ్చితంగా 7 జన్మల బంధం అది. ఇది 7 జన్మల బంధానికి ఎందుకు వచ్చిందంటే, ఒక భార్య ఒక భర్త మాత్రమే 7 జన్మలు ఉండగలడు. వాళ్ళిద్దరికీ ఉన్నది. ఒక మానవ శరీరం 84 సార్లు పుడుతుందమ్మా. చాలాసార్లు చెప్పాము కూడా, మనిషి శరీరం 84 సార్లు పుడుతుంది, 7 సార్లు కాదు. 7 సార్లు భార్యాభర్తలు మాత్రం పుడతారు. 7 జన్మల బంధం అని చెప్పేసి మనం మాంగళ్య బలంలో వింటాం ఆ మాట. పురోహితులు, తర్వాత పెద్ద పెద్ద వ్యక్తులు చెప్తున్నప్పుడు 7 సార్లు మీ హస్బెండ్ని మీరు కోరుకోవచ్చును, తండ్రి తదాస్తు అనవచ్చును. 7 సార్లు అయితే ముమ్మాటికి తప్పదు, ఖచ్చితంగా. 7 తరాలు అనేది అదే. అక్కడ మళ్ళీ ఇంకో ప్రశ్న ఏముందంటే, 7 తరాలు అనేది అదే. మరి నీ వాళ్ళే వీళ్ళు, ఈ 7 తరాల్లో మీ వాళ్ళే, ఆ మేనత్తలు వీళ్ళంతా నీ అణువులే. వాళ్ళ అణువులోనే నీవు పుట్టావు కాబట్టి 7 తరాల్లో నీ పోలిక ఉంటుంది. చూడండి, ఒక దగ్గర ఖచ్చితంగా మేనత్త పోలిక అని అంటారు, చిన్నమ్మ పోలిక అంటారు, కనీసం ఎక్కడో ఒక ఐబ్రోలానన్న పోలిక, ఏదో మాటల్లో కానీ చెవ్వో లేకపోతే ఇంకేదో పోలిక అంటారుగా. ఇలాంటి పోలికలు అనేది 7 తరాలు చూడడానికి ముఖ్యమైన కారణం. ఓపెన్గా చెప్పాలంటమ్మా, ఇప్పుడు 7 తరాలు చూసే పంతులు లేరు. ఉన్నారా? చూస్తున్నారా? ఇప్పుడు పంతులు కానీ పురోహితులు పెళ్లి చేసే వాళ్ళందరూ పెళ్లి ముహూర్తాలు పెడుతున్నంత బలంగా వాళ్ళ యొక్క నక్షత్రాల బలాన్ని పెడతలేరు. శ్రీకాల సర్ప దోషాన్ని తీసేసిన పురోహితులు, శ్రీకాల సర్పం అంటే రాహు, కుజువు, సర్పదోషాలకు సంబంధించిన ఈ దోషాలు పోయిన
తర్వాత అదే పరిస్థితుల్లో పెళ్లి కాకుండా పిల్లలు కాకుండా చాలా మంది ఎందుకు ఉన్నారంటే అమ్మ, తీసేవాడు కారణ జన్ముడైతేనే ఆ పాపం పోతుంది. అంత సులభంగా పోతుందా? ఇప్పుడు పరమాత్ముడు పెట్టిన ఒక శాపమే కానీ ఒక పాపమే నువ్వు చేసుకున్న గత జన్మల పుణ్యాలే కానీ వచ్చేవాడు కారణ జన్ముడైతేనే, తీసేవాడు కారణ జన్ముడైతేనే అయిపోతాయి. ఇది రుజువు చేయబడ్డది. 60-70 సంవత్సరాలు ఉన్న పురోహితులు ఈ మధ్య కరువు అయ్యారు. వెరీ యంగ్ వస్తున్నారు. వాళ్ళు కూడా కొంచెం నీట్గా డ్రెస్సింగ్, తర్వాత పూజా గది నుంచి బయట మనం గుడి నుంచి బయటికి రాగానే దే వియర్ శాండిల్స్ ఆర్ షూస్, జీన్స్, టీషర్ట్ వేసుకొని ఇంకా వాళ్ళు కొంచెం ఆ స్టైల్ వేరే అయిపోతుంది కదా. అలాంటి తత్వం ఈ రోజుల్లో ఏర్పడినప్పుడమ్మా నిజమైన తత్వం లేదు. మోక్ష మార్గం అనేది ఏంటంటే అమ్మా, పుణ్యం కొద్దీ నీ పిల్లలని 11-12 మందిని ఒకప్పుడు కనేవాళ్ళు కదా. కనేవాళ్ళు కూడా సుభిక్షంగా ఉండేవాళ్ళు. సాఫ్ట్వేర్స్ లేరు అప్పట్లో, లక్షల జీతం లేదుగా. అదే గుడ్డు కారం తిన్న తర్వాత ఎక్కడ తింటే మోక్షం వస్తుంది చాలామందికి తెలియాలమ్మా. నీ ఇంట్లో నీవు కష్టపడి తిన్న తిండితోనే మోక్షం దొరుకుతుంది. ధర్మంగా సంపాదించిన ధర్మంగా నీ ఇంట్లోనే ఎందుకు తినాలంటున్న వర్డ్ ఏంటంటే, ఈ రోజుల్లో ఇంట్లో తింటలేరమ్మా పిల్లలు, అసలు తింటలేరు. మీరు గమనించాల్సింది, నేను బయట ఫుడ్ అయిపోయి నేను తినేసి వచ్చాను అనేస్తున్నారు కదా. మీరు ఎక్కువ శాతం గమనించండి. నాకు తెలుసమ్మా, ఒంటరిగా స్త్రీలు తింటున్నారు భోజనం ఈ రోజుల్లో. పురుషుడు 90% తాగి రావడము లేకపోతే ఇంకేదో చేసే వస్తున్నాడు. 10% వంచోళ్ళు ఉన్నారు. పిల్లలు కూడా తినేసేస్తున్నారు కదా. అమ్మ మాత్రం ఒకతే తింటుందమ్మా ఇంట్లో అన్నం. అది కూడా అమ్మ కూడా ఎవరితో తింటుంది తెలుసా? తోడు సీరియల్తో కూర్చొని తింటుంది. ఆయనతో మాట్లాడుకోవడానికి ఉన్నదే వాళ్ళు. అదే నాన్న వచ్చినప్పుడు పిల్లలు వచ్చినప్పుడు కూర్చొని తింటే కొట్లాడుకుంటాం మనం, బాధలు తెలుస్తాయి. అందరం పంచుకుంటే ఆ వండిన కుండలో ఏముంటుందో పిల్లలకు తెలియదమ్మా. అందులో అమ్మ కష్టం ఉన్నదా నాన్న కష్టం ఉన్నదా తెలియకుండా నువ్వు ఇచ్చే 200-300 అందరు గెట్ టుగెదర్గా వేసేసుకొని తినేసి వస్తే కడుపు నిండుతుంది. అసలైన కడుపు మాడుతుంది ఎవరో తెలుసా అమ్మ? ఇంట్లో స్త్రీలకే మాడుతుంది. ఇది ముమ్మటికి ఒప్పుకోవాల్సిందే. ఫ్రిడ్జ్ తీయండి ఒకసారి, వారం రోజుల మెనూ ఉంటుంది అందులో, అన్నీ అదే స్టోర్ అయి ఉంటాయి కదా. మరి పిల్లలు తినాలనే వండితే మరి పిల్లలు ఎక్కడ తినకుండా ఉంటే మరి ఆ తల్లికి బాధ. వృధా చేయలేము, పాడు చేయలేము, డబ్బులతో తెచ్చుకున్నాయి. పెద్ద మనుషులు ఉంటే ఓకే తినేస్తారేమో, కానీ ఈ రోజుల్లో ఇండివిజువాలిటీ ఫ్యామిలీస్ ఎక్కువైపోయినాయి అమ్మా. కాబట్టి చూసారా, అక్కడ లేని సుఖము పరమాత్ముడు ప్రత్యేకంగా పెట్టిండంటే నమ్ముతామా అమ్మ? పెట్టిండొచ్చా? పెట్టలేడు. చితి మీద ఎందుకు కాల్చాలంటారు తెలుసా మనిషిని? కాలేటప్పుడు కనీసం అరుస్తావు నువ్వు అని. ఆ కాల్చేటప్పుడు నీ శరీరం ఎంత తీయగా ఎంత ముద్దుగా ఇట్లా చిన్నగా పౌండ్స్ పౌడర్ పెట్టి ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టి నీట్గా సాఫ్ట్గా పెంచుకున్నావు కదా. ఆ శరీరాన్ని అక్కడ తెల్ల బట్ట మీద ఎందుకు పెడతారంటే, ఒక మచ్చ చూపెట్టు, ఒక జోబు చూపెట్టు, నువ్వు ఏదైనా తీసుకొచ్చేడుతుందా అని చూపిస్తే అందులో మచ్చ ఉండదు, జోబు ఉండదు తేయడానికి. ఆ తెల్ల బట్టలో ఎందుకు చూస్తారంటే అమ్మ, నీ వచ్చేటప్పుడు పవిత్రంగానే వచ్చావు, పోయేటప్పుడు పవిత్రంగానే పోతున్నావు, కానీ పుణ్యం లేకుండా పోవడం చేత నిన్ను కాల్చడం జరుగుతుంది. బాగా గమనించండి. కొంతమందిని కాల్చనియరు మన వాళ్ళు బాధపడి, ఎందుకంటే మా జ్ఞాపకం కావాలి, మేము సమాధి పెద్ద కట్టుకుంటాము, పాలరాతితో కట్టుకుంటాము అంటారు కదా. ఒక చితి కాలకపోతే మరో జన్మ కష్టంగా రాదు. కొంతమందిని చూడగానే ఏమనిపిస్తుంది అంటే అమ్మ, ఏ జన్మ పుణ్యం చేసుకున్నాడో, ఎంత నిమ్మలంగా ఉన్నాడు మనిషి, ఆస్తులన్నీ కూడా పెట్టేసేసి అలా బాల్కన్లో లగ్జరీగా తిరుగుతున్నాడు అని అనిపిస్తుంది కదా. ఈ జన్మ పుణ్య ఫలితం కాదు, ఏదో జన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని పరమాత్ముడు పుట్టిస్తాడు. మోక్షం అంటే ఏం తెలుసా అమ్మ? మనిషి దగ్గరికి అన్ని రావడం కాదు, మనిషి అన్ని తెచ్చుకొని సుఖం అనుభవించడం. ఇదే కదా మీరు అన్న ధర్మము, కామము, మోక్షం. ఈ మూడు కేవలం ఒక ఆడ ఒక మగ, అందులో భార్యాభర్తలకు మాత్రమే వర్తిస్తాయి. ముఖ్యంగా చాలా మంది చెప్తున్నాం, మోక్షం అనేది యువకులకి వర్తించదు, కామము వర్తించదు. మీరన్న ధర్మాంధ కామములు అనేది కూడా పరమాత్ముడి ఆజ్ఞతోని మాత్రమే. నీ యొక్క శరీరాలకి పుట్టక ముందుకి అక్కడ ఆకాశ మార్గంలో ఆయన గారు చేసే స్వర్గపు పెళ్లిళ్ళల్లో ఆత్మలకు జరుగుతాయి, మీ ఇద్దరు కలవాలి అని. అప్పుడు మాత్రమే ఆత్మలకి అంటే నీ యొక్క సోల్స్ తోని ఫస్ట్ డిసైడ్ అవుతుంది, ఈ ఆత్మ ఈవిడకి, ఈ ఆత్మ ఈయనకి అని. ఆ డిసైడ్ అయిన శరీరాలే ఇప్పుడు భూమండలంలో కలుస్తాయి. కాబట్టి ఏంటంటే అమ్మ, పెళ్ళిళ్ళు నిర్ణయించబడేటి స్వర్గంలో అని చెప్పి రాసి ఉంది కదా ఒక స్లోగన్, ఊరికే లేదు కదా. ఎక్కడ మీరు బాగా గమనించాలి, భాగమతి అంటే మీకు తెలుసా, పేరున్నా ఉండవచ్చు, హైదరాబాద్ పేరు భాగ్యనగరం. 3.5 కిలోమీటర్లు ఆ కులీ కుతుబ్ వంశస్థులు ఆయన గారు దాని మీద వెళ్తూ 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 గుర్రం అక్కడ పెట్టి ఆ బుడదలో ఈత కొట్టుకుంటూ అటు పోయేవాడంట. ఆవిడనేమో చిన్న ఈ బజార్ లాంటి దాంట్లో ఒక వ్యాపారం ఏదో చిన్నది ఏదో చేసుకునేదంట. ఆవిడ అందాన్ని చూడడానికి పోయేవాడంట. మరి ప్రేమ అంత గొప్పది కాకపోతే ఆ మూసీ నదులు ఎందుకు పెడతాడు తండ్రి దారి? వాస్తవంగా ఆయన రాజు కాబట్టి ఆ రాణిని ఎతకరమని చెప్పొచ్చుగా.
ఎందుకు ఎత్తుకరాలేడు తల్లి? వివరంగా ఆలోచించండి. ప్రేమ ఎత్తుకొస్తే రాదు, ఎత్తుకుంటూ పోతే ఒక్కసారి చూసే ఆ చూపు మళ్ళీ ఆ బురదలోకి లైఫ్ టైం వెళ్ళిపోతాం. ఆ చూపు కోసం వెళ్తారమ్మా. ప్రేమ అలా పుడుతుంది, నాకు తెలిసి అలానే పుడుతుంది. నాకు తెలిసి ఇంత జనరేషన్లో, ఇంత స్పీడ్ జనరేషన్లో కూడా అలానే పుడుతుంది ప్రేమ, అంతే కదా? సడన్ గా పుడుతుంది, ఇప్పుడు భయంకరంగా పుడుతుంది. ఎట్లా అంటే ఇక ఏడబడతాడ పుట్టేస్తుంది, అదొచ్చే సమస్య. వాళ్ళు ఏమనుకుంటారు, కానీ అలా అనకూడదు. నిజమైన వాళ్ళు, నిజమైన ప్రేమికులు కూడా ఉన్నారు ఇక్కడ. పాపం వాళ్ళు అనుకుంటారు ఈయన మా మీద పడ్డాడని. ధర్మాంధం మోక్షం అనేదమ్మా ముఖ్యమైనది. ఇలాంటివి చెప్పట్లేరు. నేనేమంటా అంటే పురోహితులు చెప్పాలి తల్లి, మోక్షము ధర్మము చెప్పవలేను. పెద్ద మనుషులు అయిన తర్వాత ఆడపిల్లలకి రీతి నేర్పించడం ముఖ్యమైనది, పురుషుడికి రీతి నేర్పించడం ముఖ్యమైనది. ఎందుకంటే అమ్మాయిలు ఈ రోజుల్లో మెచ్యూరిటీ 13-14 ఇయర్స్ వచ్చిన తర్వాత అమ్మ 16th 17th ఇయర్ వచ్చేసరికి వాళ్ళ శరీరాలు ఒకసారిగా చూస్తే 25-30 సంవత్సరాలలాగా అయిపోతున్నారు. వయసు ఎక్కువ. ఎందుకంటే అమ్మ హైబ్రిడ్ ఫుడ్, హైబ్రిడ్ వాతావరణము, వీటన్నిటికి మించి హైబ్రిడ్ ఐస్. నువ్వు చూసే ఈ యూట్యూబ్ కానీ, ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఏమవుతుందంటే బాడీలో మొబిలైజేషన్ ఎక్కువ ఉన్నది. అంటే ఈ హార్మోన్స్ హెవీ ఫిల్టరైజేషన్, ఈ హెవీ ఫిల్టరైజేషన్ అయిపోయేసరికి 40 సంవత్సరాలలో చూడాల్సిన బ్లడ్ షుగర్లు ఇవన్నీ 22-30 వస్తున్నాయి. అంటే దాని కారణం మన చేతిలో ఉన్నది. దాన్ని ఎలా తీసుకోవచ్చు వెనక్కి అనే విషయం చాలామంది ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు. కాబట్టి మీరు అడిగిన ధర్మ, కామ, మోక్షాలు అనేటివి చూడండి అమ్మా, చాలా చిన్న విషయాలు కావు ఇవి. ఇంకా డీప్గా పోవచ్చు, చాలా డీప్ విషయాలు. తల్లిదండ్రుల ముఖ్య పాత్ర ఇక్కడ చాలా అవసరం అమ్మా. సో బిహేవియర్ ఆఫ్ పేరెంట్స్, ఇఫ్ చిల్డ్రన్స్ ది క్రాస్ 14-15 ఇయర్స్ అమ్మా, పేరెంట్స్ హ్యాస్ టు బిహేవ్ లైక్ ఏ ఫ్రెండ్స్, దే హ్యావ్ టు బిహేవ్ లైక్ ఏ కొలీగ్స్, అండ్ దే హ్యావ్ టు షేర్ ఈచ్ అదర్ డిస్కషన్స్. వాట్ అబౌట్ ఫ్యామిలీ, వాట్ అబౌట్ ఎన్విరాన్మెంట్, వాట్ ఈస్ ద సినారియో ఇన్ ద సొసైటీ. అది మిస్ అయిపోయేసరికి బిడ్డకి బాధ అయిపోతుంది. మాట్లాడతాను లేడు, కోట్లాడుతున్నాడు, ఎందుకు అరుస్తున్నాడు, ఎందుకు, ఇది వచ్చేస్తుంది. ఫ్రస్ట్రేషన్లలో మాట్లాడిన కుటుంబాల్లో ఏమైపోతున్నాయి అంటే బిడ్డ కూడా ఫ్రస్ట్రేషన్. కొడుతుంటే నిలబడిపోతున్నారు. మీరు గమనించండి పిల్లల్ని, కొడుతుంటే ఇంకొకటి కొడతాడేమో మహా అంటే అనుకుంటున్నారు. నేను అనేది ఏంటంటే మనసుకు కొట్టాలి దెబ్బలు. ఒకప్పుడు ఎంత తిట్టేవాళ్ళు తెలుసా అమ్మ, అంటే నిలబడి తిట్టేవాళ్ళు తల్లి. ఎన్ని తిట్టేవాళ్ళు తెలుసా, నువ్వు సుంటవని, నువ్వు అదని ఇదని, తిట్టికే సిగ్గుపడి పెట్టాడు. ఇప్పుడు తిట్టులకు ఇట్టలేరు, దాటిపోయింది. ఎదురు దెబ్బ కొట్టే పరిస్థితి. ఇందాక విన్నాముగా, ఒక అతను వచ్చాడు గట్కేశ్వరం నుంచి, పెళ్ళయిందంట, అదైందంట, నాన్నని కొట్టిండంట అబ్బాయి. ఆ నాన్న కొట్టిండనే ఆ మాట చెప్పడానికి 15 నిమిషాలు తీసుకుంటా. ఆయన ఏడుపు, ఎంత ముద్దుగా పెంచుకున్న ఆ బిడ్డ కొట్టిండంటే ఆయన ఆ రోజే చచ్చిపోయినట్టు. నాన్న ఏదైనా మార్గం ఎత్తనండి స్వామి, కొడుకు మంచిగా అయిపోవాలి అని వచ్చిండు ఆఖరికి మళ్ళీ. కానీ నా కొడుకుని ఇట్లా చేయాలి అట్లా చేయని రాలేడు. ఆయనకు చెప్పే వర్షనే మారిపోయింది. ఇందులో చాలా డీప్గా ఉంటాయి. విల్ డిస్కస్ అబౌట్ అదమ్మా విషయాలు. నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారండి, చాలా డీప్గా. అంటే మీరు అన్నారు ఈ సబ్జెక్ట్ చాలా పెద్దది, మనం వివరించలేము ఇప్పుడు, కానీ అయినా కూడా మీరు వివరించిన విధానంలోనే చాలా చక్కగా అర్థమయ్యేలా వివరించారు. ధన్యవాదాలండి. నమస్కారం. తవ్వుతున్న శివలింగం, సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి